ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉంది. ఇకపోతే ఆ రెండు పార్టీల నాయకులు ఏదో రకంగానూ ఒకరిపై ఒకరు విమర్శించుకుంటారు. నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు ఫైర్ అవుతూనే ఉంటారు. సో అలాంటి రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తుల ఇద్దరి ఫోటోలు ఒకే ఫ్లెక్సీలో దర్శనమిచ్చాయి. ఇద్దరు లంచ్ మీటింగ్లో సమావేశమయ్యారు. అసలు ఆ ఇద్దరు లంచ్ మీటింగ్కు ఎందుకు కలుసుకున్నారు? ఇంతకు వారిద్దరు ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి అంటే టక్కును గుర్తుపట్టేస్తారు. ఆమె రాజకీయాల వైపు పరుగులు తీస్తున్నారు. బోనాల వేడుకల్లో ఈ విషయం బయటపడడంతో చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి మల్లారెడ్డి గతంలో పలుసార్లు తమ కుటుంబం నుంచి ముగ్గురు రాజకీయాల్లో ఉంటారని కుండ బద్దలు కొట్టారు. ఒకరు మల్లారెడ్డి అయితే మరొక నేత మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఇక మూడో నేతగా ప్రీతిరెడ్డి ఎదుగుతారని 2023 ఎన్నికల్లోనే అందరూ భావించారు. ఆమె ప్రెస్ మీట్లు పెట్టడం, మల్లారెడ్డి ఎన్నికల కార్యక్రమాలను ప్రోగ్రామ్స్ మానిటరింగ్ చేయడం, కార్యకర్తలతో మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. మల్లారెడ్డి విద్యా సంస్థల డైరెక్టర్ గా ఉన్న ఆమె కాలేజీపై ఐటీ దాడులు జరిగిన సమయంలోనూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. ఇలా మల్లారెడ్డి ఫ్యామిలీలో ఆమె సుపరిచితమైన వ్యక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ప్రీతి తన మామ ఉన్నటువంటి బీఆర్ఎస్ లోకి కాకుండా మరో పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి బండి సంజయ్ తో ఆమె భేటీ కావడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పాత బస్తీలో జరిగిన బోనాల వేడుకల సందర్భంగా మేకల మండికి చెందిన ఓ బీజేపీ నేత ఇంట్లో బండి సంజయ్ తో ప్రీతిరెడ్డి లంచ్ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ఇదే సమయంలో ప్రీతి, బండి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో క్రియాశీలకంగా ఉన్నారు మల్లారెడ్డి. కానీ ఆయన కోడలు మాత్రం బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ తో భేటీ ఇవ్వడం చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం మల్లారెడ్డి విద్యా సంస్థల బాధ్యతలు చూస్తున్నారు ప్రీతి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి గెలుపు కోసం ఆయన కుమారుడు భద్రారెడ్డి, ప్రీతి కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక 2024 ఎన్నికల్లో భద్రారెడ్డిని బరిలోకి దింపాలని అనుకున్న తర్వాత జరిగిన పరిణామాలతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లోనే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ సాధ్యపడలేదని చెప్పుకుంటారు. ఆ తర్వాత బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగినా అది కూడా సాధ్యపడలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన కోడలు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలు చుట్టూ ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రీతి. ఇప్పుడు యూనివర్సిటీ వ్యవహారాలు తప్ప రాజకీయంగా ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు తొలిసారి ఒక పొలిటికల్ మీటింగ్ కు అటెండ్ అవ్వడం గురించి రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కి మధ్య మొదటి నుంచి గ్యాప్ ఉందన్నది రాజకీయ వర్గాల మాట. ఇక వారిద్దరూ నువ్వా నేనా అన్న రేంజ్ కి వచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ భద్రారెడ్డి భార్య ప్రీతిరెడ్డితో బండి సంజయ్ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్లారెడ్డి కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఈటల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రీతిరెడ్డి స్వస్థలం కర్ణాటకలోని హుబ్లీ. అమ్మ సైంటిస్ట్, ఇక నాన్న డాక్టర్. ఇద్దరు పూణేలో ఉద్యోగం చేసేవారు. తల్లి వల్ల ప్రీతిరెడ్డి భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. అలాగే తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్ అయ్యారు. మల్లారెడ్డి ఇంటి కోడలయ్యాక మల్లారెడ్డి గ్రూప్ విద్యా సంస్థల డైరెక్టర్ గా ఉన్నారు. మల్లారెడ్డి ఆసుపత్రిలో ఉచితంగా డెలివరీ చేసి కిట్లను అందిస్తున్నారు. ఆడపిల్లలకు కన్న తల్లికి ప్రోత్సాహం ఇస్తున్నారు. అలాగే డెంటల్ హాస్పిటల్లో రోజుకు 250 మందికి ఉచిత వైద్యంతో పాటు 750 బెడ్లున్న టీచింగ్ ఆసుపత్రిలో కూడా ఫ్రీగా వైద్యం చేస్తారు. ఈ నిర్ణయాల వెనుక ప్రీతిరెడ్డి ఉన్నారు. ఆమె దీర్ఘకాలిక లక్ష్యంతోనే కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. మల్లారెడ్డి అనుమతి లేకుండా ప్రీతిరెడ్డి ఇలా బీజేపీ నేతలతో పరిచయాలు పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారని ఎవరూ అనుకోవడం లేదు. బీజేపీలో చేరే ఉద్దేశంతోనే మల్లారెడ్డి కుటుంబం మెల్లగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుందని అంటున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల నాటికి మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరినా ఆశ్చర్యం ఉండదని చెప్తున్నారు. ఏదేమైనా మల్లారెడ్డి ఇంట్లో నుంచి మూడో లీడర్ ప్రీతిరెడ్డి బయటికి రాబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది.